సో ఇప్పుడు నెక్స్ట్ RC16 రాబోతుంది తొందరలోనే. RC15కి సంబంధించి గేమ్ చేంజర్ అయిపోయిన వెంటనే ఆయన షూటింగ్కి సంబంధించి 22nd లేకపోతే ఈ మంత్ ఎండ్ కల్లా ఆయన షూటింగ్కి వెళ్తారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా బుచ్చిబాబు ఆయనతో పాటుగానే వెళ్తున్నారు. అండ్ నిన్న కడపకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా బుచ్చిబాబుతో పాటే వెళ్ళారు. అలా ఎందుకు ఆయన అంటుకొనే ఉంటున్నారు ఎప్పుడు? అంటే బేసికల్లీ ఏ సినిమా డైరెక్టర్ అయినా హీరో గారితోనే ట్రావెల్ అవుతారు. ఎందుకంటే మనం చాలామంది డైరెక్టర్లను చూసుకుంటే కనుక ఇప్పుడు శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ కంటే హీరోతో ట్రావెల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ డేట్ ప్రకారం టీం చూసుకుంటారు. బుచ్చిబాబు గారికి ఏంటంటే ఆయనకి ఇది 2వ సినిమా కాబట్టి కొంచెం అంటే భయము ఉంటుంది, జాగ్రత్త అని అనుకోవచ్చు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలనే ఫీలింగ్తో ఉంటారు. సో మరి పెద్ద హీరోతో చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచించుకుని ఆయన ముందుగానే ఆయన మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అవన్నీ చూసుకుని దాన్ని ఏమంటారు షూటింగ్ స్టార్టింగ్ డే రోజు ఆయన టెన్షన్ రాకూడదు. అంటే ఆల్రెడీ నా ఫ్రెండే కదా, ఏదో నాకు తెలిసిన పర్సనే కదా అని ఓపెన్ చేస్తే స్క్రీన్ అనేది అప్పుడు చెప్పడానికి మొహమాటం లాగా ఉంటుంది. ఆ ట్రావెల్ బాగుంటుంది అనమాట. సో కొంచెం ముందుగానే ఒక 1 month ట్రావెల్ అయితే ఏమవుతుందంటే ఆ పరిచయం ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సినిమా షూట్ స్టార్ట్ అయ్యే టైంకి సో బెరుకు గిరుకు లేకుండా తీయగలుగుతారు అనమాట. సో కొంతమంది డైరెక్టర్లు అక్కడే ఫెయిల్ అవుతారు హీరోస్ని హ్యాండిల్ చేయడంలో. హీరోతో ఎంత ర్యాపో పెంచుకుంటే అంత బాగుంటుంది అనమాట. సో ఆ ఇది పెంచుకునే క్రమంలో సో ఈయనకి ఆల్రెడీ ఆయనతో వర్క్ చేసిన అనుభవం కూడా ఉంది. ఇంతకు ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా సుకుమార్ గారు చేసినప్పుడు రంగస్థలం చేశారు, అంతకుముందు కలిసి ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు ఆయన సినిమా వచ్చింది కాబట్టి ఈయన కంప్లీట్గా ఆ బాడీ లాంగ్వేజ్లోకి మౌల్డ్ చేయడానికి ఈయన హెయిర్ స్టైల్, ఈయన లుక్, ఇప్పుడు ఈ లుక్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సినిమా లుక్ తగ్గట్టు మన ఆల్రెడీ దాన్ని ఏమంటారు లుక్ టెస్ట్ కూడా జరిగింది. సో ఆ లుక్కి ప్రిపేర్ చేయించుకోవాలి కాబట్టి ఈయన దగ్గరుండి ఆ హీరో మేకవర్ కోసం తిరుగుతున్నాడని కూడా మనం అనుకోవచ్చు. సో ఇంకా చాలానే ఉన్నాయి, బట్ వాళ్ళు ఒక దగ్గర ఉంటే పని ఇంకా ఫాస్ట్ అండ్ ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు ఆయన కడపకి వెళ్ళడము AR రెహమాన్ గారికి ఇచ్చిన మాటే కాకుండా ఆయన ఒకానొక టైంలో మగధీర సినిమా ఉంది నెక్స్ట్ డే అని ఒక 2 days ముందు 1 day ముందు ఆ దర్గాకి వెళ్ళగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఇండస్ట్రీ హిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి అది కూడా ఒకసారి వెళ్ళి మొక్కుకుంటే ఖచ్చితంగా గేమ్ చేంజర్ అని కాదు కానీ ఇప్పుడు RC16 స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. అమ్మవారి సన్నిధిలో పూజారి గారికి ఇచ్చి పూజ కూడా చేయించడం జరిగింది అనమాట. స్క్రిప్ట్ పూజ పనులు అయితే అక్కడ అయిపోయినాయి. సో మరి ఇంకా దిగ్విజయంగా సినిమా షూట్ స్టార్ట్ అయ్యి అది 2026 స్టార్టింగ్లో కన్నా 25 ఎండింగ్లో కన్నా మూవీ రెడీ అయిపోద్ది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది ముందు గేమ్ చేంజర్ హడావుడ్ అయితే ఆయన హడావుడ్ స్టార్ట్ అవుద్ది. సో బుచ్చిబాబు గారు ఎందుకంటే ఇప్పటికే మేజర్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉన్నారు అనమాట. ఏ అప్డేట్ ఇచ్చినా ఒక పోస్టర్ ఇస్తూ ఫ్యాన్స్కి ఎంగేజింగ్గా అంటే ఇట్లాగే కదా అప్డేట్ కావాల్సింది అనే విధంగా ఆయన కరెక్ట్ అప్డేట్స్ ఇస్తున్నారు. సో ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు షూటింగ్ స్టార్ట్? డెఫినెట్లీ ఈ నవంబర్ మంత్ ఎండ్ లోపే స్టార్ట్ అవుతుంది, నవంబర్ లాస్ట్ వీక్లోనే. మరి మాల తీసేసి చేస్తారా లేదంటే అది ఉంచుకుని కూడా కొన్నిసార్లు యాక్ట్ చేస్తారు హీరోలు. సో అలా ఉండి చేస్తారా అనేది చూడాలి.